హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమాదేవినండి. సమ్మర్లో మనకి వేడిగా ఉంటుంది కదండి. వేడిగా ఉండేటప్పుడు మనం ఇలాగ బీరకాయ ఫ్రై చేసుకొని తింటే మాత్రం వేడి తగ్గుతుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. అయితే ఈ బీరకాయ ఫ్రై ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ చేయవలసిందేనండి. అంత బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ చిన్న చిన్న టిప్స్ చెప్తాను. అవి ఏంటనేది మీరు మధ్య మధ్యలో చూడండి. అయితే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరును. ఇక్కడ నేను ఒక మసాలా తయారు చేస్తానండి. తయారు చేసి బీరకాయ ఫ్రైకి వేస్తాను అనమాట. మసాలా ఏంటనేది కూడా నేను తర్వాత చెప్తానండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అంటే మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. అయితే కానీ నేను ముందు ఇక్కడ 1 కేజీ బీరకాయలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి నేను ఒకటి చెప్తాను ఏంటంటే, మనకి బీరకాయ వండుకుంటామండి, చాలామంది వండుకుంటారు. కానీ కర్రీ చేదు వస్తుంది. చేదు వస్తుందని చెప్పేసి మొత్తం కర్రీ అంతా పడేసుకుంటారు. అలా కాకుండా ఇవన్నీ ఇలాగ ముందు మనం అదే బొడ్డు దగ్గర కింద బీరకాయ కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసే దగ్గర కిందనమాట ఇలాగ విరిచి ముందు ఇక్కడ చేదు ఉందో లేదో మనకు తెలుస్తుందండి. బీరకాయ మాత్రం ఇలా ఒక చిన్న ముక్క తింటే చేదు తెలుస్తుంది అన్నమాట. చేదు లేదనుకోండి కర్రీ వండుకోవచ్చు. చేదు ఉన్నా సరే అదేంటంటే మళ్ళీ ఒక అరించి ముక్క కట్ చేసేసి మళ్ళీ చూసుకోవాలి. చూసుకుంటే చేదు తెలుస్తుంది అనమాట. ఇలాగా పిల్లర్ని పెట్టి దీని పై తూలను తీసేసుకోవాలి. పిల్లర్ని పెట్టి నెక్స్ట్ ఇదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట బీరకాయలన్నీ. నేను ఇక్కడ 1 కేజీ బీరకాయలు తీసుకున్నాను. నేను 1 కేజీ కర్రీ చేస్తున్నాను అనమాట. ఈ కర్రీ ముగ్గురికి వస్తుంది. అయితే దానికోసం ముందు ఇక్కడ నేను కళాయి వేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ మరిగింది కదా, మనం పోపుకండి ముందుగాన మినపప్పు అనమాట, గుండు మినపప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను. అలాగే 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ గుండు మినపప్పు, స్పూన్ శనగపప్పు అనమాట. నెక్స్ట్ ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను. అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇక్కడ మీ కారాన్ని పెట్టి మీరు వేసుకోండి. ఇక్కడ నేను 5-6 పచ్చిమిరపకాయలు కోసి వేసాను అనమాట. నెక్స్ట్ 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా వేగనివ్వాలి కొంచెం. అంటే మరీ ఎక్కువ వేగిపోకూడదు, బ్రౌన్ కలర్ వచ్చినట్టు వేయకూడదు అనమాట, కొంచెం ఉండాలి. నెక్స్ట్ కరివేపాకు, ఇంగువ అనమాట. ఇదిగోండి జీడి ఇంగువ 1 పావు స్పూన్, అంటే చిన్నదనమాట మన టేస్ట్ని పెట్టి. ఇంగు వేస్తే ఏ కర్రీ అయినా బాగుంటుంది కదా, అలాగే మనం తినేది కూడా తొందరగా అరుగుదలకు వస్తుంది అనమాట. నెక్స్ట్ పసుపు, కొద్దిగా పసుపు వేసి వేగనివ్వండి. ఇక్కడ అల్లం, మీరు ఒక ఇంచి అల్లం ముక్క మాత్రం చితగొట్టేసి చిన్న గుండెలాగా చిన్న చిన్న ముక్కలు చేసి అల్లం కూడా వేసుకోండి. కర్రీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఉప్పు అనమాట. ఉప్పు వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. ఇలాగ వేగాలి, చూసారా? ఇంకెంతకంటే వేగకూడదు, ఇలాగే వేగాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం బీరకాయలు కట్ చేసుకునే ముక్కలు ఉన్నాయి కదా అండి, అవి తెచ్చుకొని ఇలాగ పీసులో ముక్కలు వేసేసుకొని ఇవి వేసి వేపాలన్నమాట. ఇవన్నీ కొద్దిగా వేగాలి బాగాను. అలాగా మనం ఇంకా వాటర్ వేయకుండా ఈ నూనెలోనే, ఈ ఆయిల్లోనే వేగుతాయి అన్నమాట బీరకాయ ఫ్రై అనమాట ఇది. ఒక్కసారి ఈ ఫ్రై మాత్రం ట్రై చేసి పెట్టండి. అందరూ ఇంకా అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేస్తే సిమ్లో మగ్గుతుంది. ఇలాగా మూత పెట్టేయండి, సిమ్లో మగ్గుతుంది అనమాట. ఈలోగానే మనం ఏం చేద్దామంటే మసాలాకి ఏటేటి వేస్తామని తయారు చేసుకుందాం కదా, మసాలా తయారు చేస్తాను అని మరొక్కసారి మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలిపేసి ఇంకా అలా పక్కన పెట్టేయండి. అది సిమ్లో అలా ఉడుకుతుంది అనమాట. హైలో పెట్టేసినా మాడిపోద్ది కదా, ముక్కలు ఉడకవు. అందుకనేసి సిమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో అంటే మీడియంలో అలా పెట్టేసి అలా ఉడకనివ్వండి. సరే, ఇప్పుడు మనం మసాలా తయారు చేద్దాం చూడండి.
దీనికోసం నేను ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను, గుప్పుడు అనమాట. ఇవి కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు వేగిన తర్వాత ధనియాలు అనమాట. ఇక్కడ నేను పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోండి, చిన్న స్పూన్ కదా అందుకని 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత జీలకర్ర 1 స్పూను, అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఇవి వేయండి. వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి గసగసాలు వేసుకోండి, కొద్దిగా ఒక 1/2 స్పూన్ అనమాట. వేసుకుంటే కూర మాత్రం ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం వీటిని పొడి చేసేసుకోవాలి, మసాలా తయారు చేసుకోవాలన్నమాట. వీటిని మిక్సీ వేసుకొచ్చేద్దాము. ఈ పౌడర్ తయారు చేసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ ఇదిగోండి కర్రీ చూడండి, చూసారా ఎలాగ వేగిపోయిందో, దగ్గర అయిపోయిందా, చూసారా ఎంత బాగా వేగిందో. ఇప్పుడు మీరు ఉప్పు మరి కొంచెం ఉప్పు పడుతుందండి, ఎందుకంటే మనం కొంచెం వేసాము ఉల్లిపాయ ముక్కల్లోని. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం వేసాను కదా, ఎక్కువైతే మళ్ళీ ఉల్లిపాయలు ఉప్పుగా ఉంటాయి కదా, అందుకనేసి కొద్దిగా వేసాము. నెక్స్ట్ ఇప్పుడు వేగే కదండి, వేగిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు పౌడర్ వేస్తున్నాను, చూసారా. కొద్దిగా వేస్తూ కలపండి, ఒకేసారి వేసేస్తే ఉండల్లా కట్టేస్తుంది. అందుకనేసి కొంచెం వేయాలన్నమాట. ఒక్కొక్క స్పూన్ వేసి కలుపుతూ వేగించుకోవాలి. మళ్ళీ కొద్దిగా వేస్తాను. ఇలాగా వేగించుకొని మీరు మాత్రం ఈ బీరకాయ ఫ్రై పెట్టుకొని నెయ్యి వేసుకొని అన్నం తినండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మా వీడియోని వేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. అని ఎంత బాగుంటుందండి కర్రీ మాత్రం. రైస్తోనైనా రోటీతోనైనా చాలా బాగుంటుందండి. అది రైస్తో అనేది ఇంకా బాగుంటుంది అనమాట, ఎందుకంటే తీతీగా కారకారంగా బాగుంటుంది కదా. ఇవన్నీ నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను. నేను ఇక్కడ ఉప్పు ఏంటంటే ఉప్పు కళ్ళుప్పు అనమాట తెచ్చుకొని వేపేసి దాన్ని పొడి చేసేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటానండి, సాల్ట్ కాకుండా. ఇలా వేసుకుంటే మనకి మంచిది కదండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇలాగా చేస్తే మంచిది కదా, సాల్ట్ వాడే కంటనా. కానీ చివరిగా కొత్తిమీర అనమాట. కొత్తిమీర వేసేసుకున్నాను. రైస్తో రొటీన్ చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం, ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి సమ్మర్లోని వేడి ఎక్కువ ఉంటుంది కదా, వేడిని తగ్గిస్తుంది ఈ బీరకాయ కూర అనమాట. ఒక్కసారి మీరు ఈ కర్రీ చేసుకొని తిన్నారంటే మరవరండి, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మా కామెంట్ పెట్టండి.